Hey, hi. Welcome back to my channel. I'm your Yogi Siddheshwara. Guys, లాస్ట్ వీడియోలో అయితే మనం ఆల్రెడీ చూసాం కదా జావా బేసిక్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ ఎలా కంపైలేషన్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, అది కూడా మనం ఎక్లిప్స్ లో చూసాం. మనం లైక్ దాదాపుగా బేసిక్స్ అన్ని కూడా ఎక్లిప్స్ లోనే ఎక్లిప్స్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? సో ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు నేను ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్ అండ్ కామెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో మనకి జావా ప్రోగ్రామ్ జావా అని కాదండి, మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకునేటప్పుడు ఆ ప్రోగ్రామ్ నార్మల్గా ఏమంటాం, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటాం కదా. సో కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లో డెఫినెట్లీ మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసేటప్పుడు యాజ్ అ డెవలపర్స్ గా మనం ఆ ఇన్స్ట్రక్షన్ ఎందుకు రాసాము, ఓకే, ఐడెంటిఫికేషన్ కోసం అనమాట. మనం ఏం చేస్తాం, కొంత లైక్ డాక్యుమెంటేషన్ లో రాయాలనుకోండి. సో డాక్యుమెంటేషన్ లో రాసాం అనుకోండి, అవి ఇన్స్ట్రక్షన్స్ లో పార్టిసిపేట్ అవ్వకూడదు. అంటే కంపైలేషన్ ఎగ్జిక్యూషన్ లో పార్టిసిపేట్ అవ్వకుండా ఉండాలంటే మనం స్పెసిఫిక్ రూల్స్ పాటించాలి. ఈ స్పెసిఫిక్ రూల్స్ ని మనం కామెంట్స్ అంటాం అనమాట. కామెంట్స్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. ఇట్స్ నాట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ వర్కింగ్ యాజ్ ఎ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ లో డెఫినెట్లీ కామెంట్స్ పార్టిసిపేట్ చేయవు. ఓకేనా? కామెంట్స్ ఎప్పుడు కూడా డెవలపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో టు అండర్స్టాండ్ దట్ వాట్ యాక్చువల్లీ ద ఇన్స్ట్రక్షన్ వర్క్స్. ఓకేనా? ఆ పర్టికులర్ వేలో మనం రాయడానికి యూజ్ చేస్తాము. సో కామెంట్స్ మీరు ఎప్పుడైనా మన జావా ప్రోగ్రామ్స్ చూసుకునేటప్పటికల్లా జావాలో మనకి టూ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉంటాయండి, సింగిల్ లైన్ కామెంట్స్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ అంటారు. మీరు సింగిల్ లైన్ కామెంట్స్ తీసుకున్నారనుకోండి, చూడండి ఇది ఒక జావా ప్రోగ్రామ్ ఐ థింక్. సో మనం ఆల్రెడీ లాస్ట్ టైం డిస్కస్ చేస్తున్నట్టున్నాం కదా. సో ఇందులో మనం సింగిల్ లైన్ కామెంట్ రాయాలనుకోండి, డబుల్ స్లాష్ రాస్తాం అనమాట. డబుల్ స్లాష్ రాసి సింగిల్ లైన్ కామెంట్. ఓకే, సింగిల్ లైన్ కామెంట్. ఓకే, సో అదే మీరు మల్టీ లైన్ కామెంట్స్ రాయాలనుకోండి, స్లాష్ స్టార్ దెన్ స్లాష్ స్టార్. ఓకేనా? రాసేసి మిడిల్లో మనం ఏం రాసుకున్నా ఇది మల్టీ లైన్ కామెంట్స్ అనమాట. ఓకేనా? చూడండి దిస్ లైక్ మల్టీ లైన్ కామెంట్స్. ఓకే, సో అంటే కొన్నిసార్లు మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు కొంచెం డిస్క్రిప్టివ్ వేలో రాయాలనుకుంటాము, అప్పుడు మనం మల్టీ లైన్ కామెంట్స్ని ఉపయోగిస్తాము. సింగిల్ లైన్ చూడండి, సింగిల్ లైన్ అంటే డబుల్ స్లాష్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రోగ్రామ్ మధ్యలో కూడా రాసుకోవచ్చు. ఓకేనా? దీనిలోకి మనకు ప్రోగ్రామ్ అంటే ఇది మొత్తం కూడా ఒక సోర్స్ కూడా కదా, రైట్? ఎక్కడైనా రాసేసుకోవచ్చు. సో మేబీ ఐ కెన్ రైట్ సింగిల్ లైన్ కామెంట్. ఓకే, రైట్. సో బట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఎప్పుడు కూడా, కామెంట్స్ అనేవి డెఫినెట్లీ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇట్స్ నాట్ వర్క్స్ లైక్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, దట్స్ ఇట్. ఓకే, లెట్స్ డిస్కస్ అబౌట్ దట్ keywords and identifiers. So keywords and identifiers, let's just give me a minute. నేను వీడియోస్ ఏమి కూడా ఎడిట్ చేయట్లేదండి, డైరెక్ట్గా లైక్ ఎలాబరేషన్స్ ఎలా చెప్తాం అలానే చేసి రికార్డ్ చేసేసి రాగని పెడుతున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్ కీవర్డ్స్, ఓకే, అండ్ ఐడెంటిఫైయర్స్. ఓకే, సో మన ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం కదా. ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ షుడ్ ఇన్వాల్వ్డ్ దట్ దీస్ కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ అండి. అంటే మనకు మన జావా అప్లికేషన్ డిజైన్ చేయడం కోసం మనం ఒక జేడీకేని ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకేనా? జేడీకే కాకుండా డైరెక్ట్గా మనం ఎక్లిప్స్లో కూడా జేడీకే ఉంటుంది కదా, దాన్ని బట్టి యూజ్ చేసుకుంటున్నాం అండి యాజ్ ఆఫ్ నౌ. సో ఈ జేడీకేలో కొన్ని వర్డ్స్కి ఆల్రెడీ స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుందండి. ఓకేనా? అంటే కొన్ని వర్డ్స్కి ఆల్రెడీ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్ అనేవి అటాచ్ చేయబడి ఉంటాయి. మనం ఆ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని యూజ్ చేయాలనుకోండి, మనం మొత్తం ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఆ పర్టికులర్ వర్డ్ని యూజ్ చేసుకుంటే వర్కౌట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో అంటే జేడీకేలో కొన్ని స్పెసిఫిక్ అంటే ప్రీ డిఫైన్డ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఆల్రెడీ హ్యావ్. ఓకే, దోస్ వర్డ్స్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ టు పెర్ఫార్మ్ సంథింగ్. ఓకేనా? ఇలా మనకి కొంత మీనింగ్, కొంత ఫంక్షనాలిటీ ఆల్రెడీ డిజైన్ చేయబడిన వర్డ్స్ ఉంటాయి కదా జేడీకేలో. ఆ వర్డ్స్ అన్నింటిని కూడా మనము కీవర్డ్స్ అంటామండి. కీవర్డ్స్ విచ్ ఇస్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ మీనింగ్ ఇన్ జేడీకే. ఓకేనా? అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటాం. ఓకే, ఈ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అన్ని కూడా కీవర్డ్స్ మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా? మీరు గుర్తుంచుకోవాల్సింది, కీవర్డ్స్ ఎప్పుడు కూడా మనకి లోవర్ కేజ్లోనే ఉంటాయి. మీకు ఎక్కడ కూడా కీవర్డ్స్ అప్పర్ కేజ్లో కనిపించవు. మనకి ఇప్పుడు దాదాపు నేను ఈ వీడియో రికార్డ్ చేసినప్పటికి మనకి జావా 22 వెర్షన్ నడుస్తూ ఉందండి. సో మనం అన్ని వెర్షన్స్ యొక్క ఫీచర్స్ కూడా మాట్లాడతాం. డోంట్ వరీ, కాంకరెన్సీతో సహా అన్ని కూడా మాట్లాడతాము. ఇప్పుడు జావా 22 వెర్షన్ నడుస్తుంది. యాజ్ ఆఫ్ నో మనకి దాదాపుగా 68 కీవర్డ్స్ ఉన్నాయండి. సో ఒక్కసారి మనం చూసుకుంటే దాదాపుగా చూడండి 68 కీవర్డ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఈ 68 కీవర్డ్స్ అన్నిటి గురించి మనం పర్ఫెక్ట్గా తెలుసుకున్నాం అనుకోండి, కంప్లీట్గా మీకు జావా అయిపోయినట్టు. అంటే మీరు ఈ 68 కీవర్డ్స్ని కూడా ప్రాపర్గా యూజ్ చేయడం తెలుసుకుంటే మీరు ఎక్స్పర్ట్ ఇన్ జావా అన్నట్టు. ఓకేనా? మీరు ఎక్స్పర్ట్ ఇన్ జావా అన్నట్టు. ఓకే, సో అండ్
మనకి ప్రీవియస్గా కొన్ని రెగ్యులర్గా యూజ్ చేసే కీవర్డ్స్ అంటే దాదాపు మనకి జావా 17 నుంచి కొన్ని ఎక్కువగా కీవర్డ్స్ని యాడ్ చేయడం మొదలు పెట్టారు. ఆబ్వియస్లీ జావా 9 నుంచి యాడ్ చేయడం మొదలు పెట్టారండి. బట్ అంతకుముందు మనం రెగ్యులర్గా యూజ్ చేసిన కీవర్డ్స్లో లైక్ డేటా టైప్స్ అని అంటారు, మీరు మోడిఫైయర్స్ అంటారు, యాక్సెస్ మోడిఫైయర్స్, క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ప్యాకేజెస్, కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఉన్న దాంట్లో కాంకరెన్సీ గురించి కూడా, నేమింగ్ కన్వెన్షన్స్, ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని రకాల కేటగిరీకి సంబంధించిన కీవర్డ్స్ కూడా ఉంటాయండి. మీరు గమనించుకుంటే ప్రతి ఒక్క కీవర్డ్ కూడా ఒక పర్టికులర్ మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. అది ఫ్యూచర్లో మనం ఇవన్నీ కూడా పర్టికులర్ సెషన్స్ అండి మనం మాట్లాడతాం వన్ బై వన్. ఓకేనా. సో ఈ కీవర్డ్స్ అన్నిటిని కూడా మనం ప్రాపర్గా తెలుసుకుంటే జావా బేసిక్స్ అయిపోయినట్టే. సో లెట్స్ సీ అబౌట్ దట్ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో కీవర్డ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది, all keywords should be in a lowercase and every keyword has that some specific meaning in a Java. అండ్ కీవర్డ్ మళ్ళీ మనం ఒకసారి ఐడెంటిఫైస్ దగ్గరకు వచ్చామనుకోండి, ఐడెంటిఫైస్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఐడెంటిఫైర్స్ ఎప్పుడు కూడా మనకి ఈ ప్రోగ్రామ్ చూసుకున్నాం అనుకోండి, ఈ ప్రోగ్రామ్స్లో మనకి కీవర్డ్స్ వచ్చినప్పుడు ప్యాకేజ్ అనేది ఒక కీవర్డ్, పబ్లిక్ అనేది కీవర్డ్, క్లాస్ అనేది కీవర్డ్, పబ్లిక్ స్టాటిక్ వైడ్ అనేది కీవర్డ్. ఓకేనా. బట్ మనకి ఇక్కడ ఐడెంటిఫైర్స్ అంటే మనం ఏం చెప్తున్నామంటే, ఐడెంటిఫైర్స్ అంటే సింపుల్ అండి. కీవర్డ్స్ అంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఉంటాయి కదా, అలానే ఐడెంటిఫైర్స్ అంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అండి. యూజర్ డిఫైన్డ్ వర్డ్స్. ఓకే. యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అంటే విచ్ ఈస్ డిజైన్డ్ బై దట్ యూజర్. ఓకేనా. నేను ఇప్పుడు రాసాను బేసిక్స్ అనే ఒక ప్యాకేజ్, దిస్ దట్ ఐడెంటిఫైర్ అండ్ ఫస్ట్ ప్రో ఇస్ ద ఐడెంటిఫైర్, మెయిన్ ఇస్ ద ఐడెంటిఫైర్ అండ్ స్ట్రింగ్ ఇస్ ద ఐడెంటిఫైర్. ఓకేనా. అండ్ ఆక్స్ ఇస్ ద ఐడెంటిఫైర్. సో యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని అన్నిటి కూడా ఐడెంటిఫైర్స్ అంటారు. ఐడెంటిఫైర్స్ మేబీ మెథడ్ నేమ్ని మనం ఐడెంటిఫైర్ అనొచ్చు, వేరియబుల్ నేమ్ని ఐడెంటిఫైర్ అనొచ్చు. అంటే కీవర్డ్స్ కానివన్నిటిని కూడా, కీవర్డ్స్ సింబల్స్ కానీ అన్ని వర్డ్స్ని కూడా మనం ఐడెంటిఫైర్స్ కానీ ట్రీట్ చేయొచ్చు. ఓకేనా. బట్ మీరు ఐడెంటిఫైర్స్ రాసేటప్పుడు మీరు పక్కాగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయండి. ఓకేనా. సో లెట్స్ టాక్ అబౌట్ దోస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఐడెంటిఫైర్స్ రాసేటప్పుడు ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ రూల్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కీవర్డ్స్ని ఎప్పుడు కూడా ఐడెంటిఫైర్స్గా రాయకూడదండి. ఓకేనా. ఆబ్వియస్లీ అంతే కదా. ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, మనం ఒక వర్డ్ రాసి దాని మీనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం, రైట్, దానికి స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని డిజైన్ చేయాలనుకుంటున్నాం. బట్ కీవర్డ్స్ ఆల్రెడీ హ్యావింగ్ దట్ సమ్ స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ, అప్పుడు మళ్ళీ దానికి మీరెందుకు ఓవర్ రిటైన్ చేస్తున్నారు, మళ్ళీ రాయకూడదు కదా. సో ఆబ్వియస్లీ కీవర్డ్ షుడ్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఏ ఐడెంటిఫైయర్స్. ఓకేనా. అండ్ ఆబ్వియస్లీ ఐడెంటిఫైయర్స్లో మనం ఎటువంటి సింబల్స్ని కూడా ఉపయోగించడానికి లేదండి, ఎక్సెప్ట్ $sign అండ్ $_ తప్పించి మీరు మిగతావి ఏమీ ఉపయోగించడానికి లేదు. ఓకేనా. ఒకసారి అది టెస్ట్ చేద్దామా. నేను ఇప్పుడు ఏదో ఒక వేరియబుల్ రాస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇంట్ వేర్ రాసాను. ఓకే. ఇంట్ వేర్ అని రాసాను, అక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలే. బట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్లస్ సింబల్ మధ్యన ఇస్తున్నాను. సో ఐ విల్ గెట్ దట్ ఎర్రర్ బికాజ్ ఇక్కడ నాకు అలౌ లేదు. బట్ అదే సింబల్లో నేను $సింబల్ని ఉపయోగించాను, అక్కడ ఇష్యూ రాలేదు. చూడండి, కంపైలేషన్ ఇష్యూ రాలేదు. ఓకేనా. ఇదే దాంట్లో నేను అండర్స్కోర్ని ఉపయోగిస్తున్నాను, నాకు ఇక్కడ ఇష్యూ రావట్లేదు. చూసారా. అంటే మీరు అండర్స్కోర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద $సింబల్ని ఉపయోగించుకోవచ్చు ఐడెంటిఫైర్స్లో, బట్ మిగతా ఏ సింబల్స్ని ఉపయోగించడానికి లేదు. అంటే ఓన్లీ $సింబల్, అండర్స్కోర్ సింబల్ అనేవి మాత్రమే అలౌడ్ ఉన్నాయి ఐడెంటిఫైర్స్ రాసేటప్పుడు. అండ్ ఆబ్వియస్లీ మీరు ఐడెంటిఫైర్స్ రాసేటప్పుడు ఇంకో రూల్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నెంబర్స్తో స్టార్ట్ చేయకూడదండి. సో నేను నెంబర్తో స్టార్ట్ చేశాను కొంచెం, ఐ విల్ గెట్ దట్ ఎర్రర్. సో మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఐడెంటిఫై షుడ్ నాట్ స్టార్ట్ విత్ ద నెంబర్స్ అండ్ ఐడెంటిఫై షుడ్ నాట్ బి ఏ కీవర్డ్స్. నేను వైడ్ రాశాను అనుకోండి, చూడండి, ఇది కీవర్డ్ అనేది, నేను వైడ్ అనేది కీవర్డ్, బట్ నేను ఐడెంటిఫైగా ఉపయోగించాను, ఐ విల్ గెట్ దట్ ఎర్రర్, రైట్. సో అండ్ ఇంకో పాయింట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఐడెంటిఫైయర్స్ అయినా కీవర్డ్స్ అయినా కేస్ సెన్సిటివ్ అండి. మనకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, కీవర్డ్స్ అన్ని కూడా లోవర్ కేజ్లోనే ఉంటాయి. ఐడెంటిఫైయర్స్ కూడా మనకి మీరు లోవర్ కేజ్లో రాస్తే యూజ్ చేసేటప్పుడు కూడా లోవర్ కేజ్లోనే యూజ్ చేయాలి, ఎందుకంటే కేస్ సెన్సిటివ్ కాబట్టి. ఓకేనా. సో నేను ఇంట్ వి అని రాశాను ఇక్కడ. సో నేను అలానే ఇంట్ క్యాపిటల్ వి రాశాను. సో వీటికి ఈ క్యాపిటల్ వికి స్మాల్ వికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అంటే చాలా డిఫరెన్స్ సంబంధమే లేదు. దర్ ఇస్ నో specific like similarities, capital V కి small v, because ASCII కోడ్స్ అనేవి రెండింటికి డిఫరెంట్గా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ట్రీట్ చేసేటప్పుడు, జావాలో ట్రీట్ చేసేటప్పుడు కూడా రెండు కూడా కేస్ సెన్సిటివ్ గానే ట్రీట్ చేస్తాం. సో దిస్ ద వే వీ హ్యావ్ టు యూజ్ దట్ ఐడెంటిఫైయర్స్ అండ్ కీవర్డ్స్. సో వీటి గురించి ఐడెంటిఫైర్ అండ్ కీవర్డ్స్ మనం రాస్తున్నప్పుడు మనకి ప్రాక్టికల్గా అయితే ఎక్కువగా మనకి అర్థమవుతుందండి. సో నెక్స్ట్ సెషన్లో మనం డేటా టైప్స్ అంటే కీవర్డ్స్లో ఒక పార్ట్ గురించి మాట్లాడుతాం అనమాట, డేటా టైప్స్ గురించి. సో దెన్ కంట్రోల్ స్టేట్మెంట్స్, యాక్సెస్ మోడిఫైర్స్ వన్ బై వన్ వెళ్దాం. ఓకేనా.
సో ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్లీ అన్ని వీడియోస్ కూడా నేను వన్ బై వన్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.